ధరల్లో ఏది ముట్టుకున్నా అంతా క్రాష్. ల్యాండ్ మైన్ల తయారైన పోర్టల్ ఆగ మేఘాల మీద తయారీ. ఇష్టారీతిన మార్పులతో సమస్య. కొద్ది రోజులుగా మొరాయిస్తున్నటువంటి సర్వర్ ఉన్నదాన్ని డెవలప్ చేసేందుకు ఎన్ఐసి పాటలు. అసెంబ్లీలో సీఎం కామెంట్స్ తర్వాత టెరాసిస్ సహాయ నిరాకరణ అంటూ చూస్తా ఉన్నాం. టెరాసిస్ సహాయ నిరాకరణ ఎట్లా చేస్తారు? ఒక గవర్నమెంట్ పోర్టల్ సంబంధించినటువంటి పోర్టల్ నిర్వహిస్తున్న సంస్థ ఏ విధంగా సహాయ నిరాకరణ చేస్తుంది? దీని వెనకాల ఎంత పెద్ద స్కామ్ ఉంది? ధరణి అసలు బయటకు వస్తే కొన్ని లక్షల కోట్ల స్కామ్ బయటకు వస్తుంది. అంత పెద్ద స్కామ్ ఉంది ధరణిలో. దానికి టెరాసిస్ అనేటువంటి తలాతోకలైనటువంటి సంస్థ, దానికి అసలు ఎన్ఐసి అని ఆల్రెడీ గవర్నమెంట్ యొక్క సంస్థ ఉండగా కూడా మెయింటైన్ చేయడం కూడా టెరాసిస్ సంస్థను పెట్టుకున్నారంటే వీళ్ళు ఎంత పెద్ద దోకా వేసారో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ధరణి పోర్టల్ను ప్రైవేట్ కంపెనీ టెరాసిస్ నిర్వహణ నుంచి తప్పించి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్ఐసికి అప్పగించాక ఆ సాఫ్ట్వేర్లోని లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అందులో ఎలాంటి మార్పులు చేయాలన్నా ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమాత్రం అటిటైనా ల్యాండ్ మైన్ మాదిరి మొత్తం పోర్టల్ క్రాష్ అయ్యే ప్రమాదం ఉన్నట్టు తెలిసింది. అంతకుముందు ధరణి పోర్టల్ను ఆగమేఘాల మీద తయారు చేసి నిర్వహించిన టెరాసిస్ ఒక పద్ధతి ప్రకారం బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ను రూపొందించకపోవడం, ఎప్పటికప్పుడు కోడింగ్లో ఇష్టారీతిన మార్పులు చేయడం వల్లే ఈ సమస్య వచ్చినట్టు ఎన్ఐసి నిపుణులు చెబుతున్నారు. మాడ్యూల్స్ తగ్గించడం కత్తి మీద సామే. మాడ్యూల్స్ సంబంధించడం కత్తి మీద సామే అంటున్నారు. గత నెలలోనే ధరణి పోర్టల్ సంబంధించినటువంటి పూర్తి సాఫ్ట్వేర్ డేటా టెరాసిస్ నుంచి ఎన్ఐసికి బదిలీ అయింది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ధరణి పోర్టల్ సర్వర్ మొరాయిస్తుండడంతో వివిధ సేవలకు అంతరాయం ఏర్పడుతున్నది. ఈ సమస్యను నివారించేందుకు సర్వర్ను రీస్టార్ట్ చేయాలన్న ఎన్ఐసి 1కి 10 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సర్వర్ను రీస్టార్ట్ చేస్తే ఎక్కడ ఏ డేటా ఎగిరిపోతుందో తెలియట్లేదని ఎన్ఐసి టెక్నీషియన్స్ అంటున్నారు. అర్థమైంది కదా టెరాసిస్ ఈ కథా కార్ఖానా, ఈ పెద్ద మోసం, పెద్ద దగ. ప్రస్తుతం ధరల్లో 33కు పైగా మాడ్యూల్స్ ఉండగా వాటిని తగ్గించాలన్నా వాటిలో మార్పులు చేయాలన్నా 1కి 10 జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. సాఫ్ట్వేర్ ట్రాన్సిషన్ పూర్తయిన తర్వాత కొన్ని రోజులకు టెక్నికల్ అంశాలకు సంబంధించి ఎన్ఐసి టెరాసిస్ సంస్థ కొంత సమాచారం ఇస్తూ వచ్చింది. అయితే ఇటీవల భూభారతి బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా టెరాసిస్పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. దీంతో అప్పటి నుంచి ధరణి సాఫ్ట్వేర్ కోడింగ్కు సంబంధించి ఏ సమాచారం అయినా టెరాసిస్ వంచడం లేదని తెలిసింది. భూభారతి రూల్స్ తర్వాత మాడ్యూల్స్లో మార్పులు అంటూ ఒకరు చూస్తున్నాం. సో ఇక టెరాసిస్ దానిపైన కఠినమైన చర్యలు ఇవన్నీ తీసుకుంటారు అనేది తెలుస్తుంది. కాబట్టి ఇక వాళ్ళు అప్రమత్తం అయిపోయారు. మేము మొత్తం ఇచ్చేస్తే ఇక ఆగమవుతాం కదా అని ఇప్పుడు కొర్రీలు పెడతా ఉన్నారు. ప్రతి దానికి కూడా స్పందించడం లేదు.